మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సార్వత్రిక ఎన్నిక ముగిసింది. ఇక జూన్ 4న బ్యాలెట్ బాక్సుల్లో ఓటర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడో వెలువడబోతోంది. అయితే ఈ మధ్యలో వైసీపీ కావచ్చు, ఇటు కూటమి సభ్యులందరూ కూడా ఎవరి గెలుపు మీద వారు ధీమాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అసలు రాజమండ్రి ట్రైన్స్ ఏ విధంగా ఉంది, ఈ కూటమిలో జనసేన సీటుని టీడీపీకి ఇచ్చిన నేపథ్యంలో అసలు ఇక్కడ పోల్ మేనేజ్మెంట్ ఎలా జరిగింది, ఓట్ ట్రాన్స్ఫర్ ఏమైనా జరిగిందా, అసలు ఎంత మెజార్టీ తోటి ఈరోజు కూటమి అభ్యర్థి ఇక్కడి నుంచి విజయం సాధించబోతున్నారో మనతో మాట్లాడడానికి జనసేన రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి ప్రెసిడెంట్గా ఉన్న వైసీను మనతో ఉన్నారు. సీని గారు, ఎలా చూడొచ్చు అంటే ఫస్ట్ జనసేన చాలా యాక్టివ్గా ఉంది, రాజమండ్రి ఖచ్చితంగా జనసేనకి ఇస్తుంది అని అనుకున్నారు. బట్ తర్వాత పొట్టులో భాగంగా కూటమి అభ్యర్థి అంటే టీడీపీ నుంచి ఆదిరెడ్డి వాసు గారికి ఇచ్చారు. అంటే పోల్ మేనేజ్మెంట్ ఎలా జరిగిందని మీరు భావిస్తున్నారు, ఏమంటారు? పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ప్రభుత్వ వ్యతిరేక కూడా చెల్లనని చెప్పి ఒక ప్రకటన చేశారో ఆ రోజు నుంచి కూడా ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అనుగుణంగా పనిచేయాలనేటువంటి నిర్ణయం కేరళలో కానీ జనసేన పార్టీ సైనికుల్లో కానీ ఒక బలంగా వెళ్ళింది. దానికి తగ్గట్టే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం క్యాండిడేట్ని పోటీ చేస్తారని చెప్పిన కాంచి ఆయనకు అనుగుణంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారి ఆలోచన విధానం ఉందో దానికి అనుగుణంగా ప్రజలు కానీ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ అందరూ కూడా ఏకతాటిపై ఇంకో అభిప్రాయం లేకుండా ఆయన గెలుపు కోసం తీవ్రంగా పనిచేయడం జరిగింది. ఒక రకంగా చూస్తే క్యాండిడేట్గా ఆదిరెడ్డి వాసు గారు తిరిగిన దానికంటే కూడా మేము స్వచ్ఛందంగా అన్కండిషనల్గా ఏ రకమైనటువంటి ఫలిత ఇది కూడా ఆశించకుండా ఆయన కోసం ఇంచుమించు 40 వార్డులో మేము క్యాంపెయినింగ్ చేయడం కానీ జనసేన పార్టీ తరఫున ఆయన గెలిపించాలని ప్రచారం చేయడం కానీ చేయడం జరిగింది. దానికి తగ్గట్టు ప్రజలు కూడా విశేషంగా స్పందించారు. ఎందుకంటే ఇవాళ రాజమహేంద్రవరంలో జరుగుతున్నటువంటి ఏదైతే ప్రజా వ్యతిరేకత ఉందో దానికి అనుగుణంగా ప్రజల యొక్క ఆలోచన విధానానికి పవన్ కళ్యాణ్ గారి ఆలోచన తోడైన దాని మీద ప్రజలు స్వచ్ఛందంగా ఈ కూటమిని అభ్యర్థితో పాటు భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దానికి తగ్గట్టే ప్రజలు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా మెల్ట్ అయ్యారు. ఇప్పుడు వైసీపీ నుంచి కూడా ఒకటే చెప్తున్నారు, ఎన్నడూ లేని విధంగా రాజమండ్రి ప్రజలు అభివృద్ధిని చూశారు, అభివృద్ధి కార్యక్రమాలు ఇక్కడ చేశాం, ఖచ్చితంగా ఇది మాకు ఈ ఓటు అంటే చారిత్రాత్మకంగా అవ్వబోతుందంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితుల్లో రాజమండ్రి సీటు విషయానికి సంబంధించి భరత్ వర్సెస్ ఆదిరెడ్డి వాసు ఎలా చూస్తున్నారు, అసలు మెజారిటీ ఎంతని మీరు భావిస్తున్నారు, ఏమంటారు? భరత్ గారు అమాయకత్వం చూస్తుంటే మనం నవ్వొస్తుంది. అభివృద్ధిని చూసి ఓటేశారని చెప్పి అడుగుతున్నారు. అభివృద్ధి వెనకల్లా ఎంత అవినీతి జరిగిందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. అభివృద్ధిని కూడా ఒక ట్రాన్స్పరెన్సీగా ఈ నగరానికి ఏం అవసరమో అది చేయడం మానేసి ఆయన పబ్లిసిటీగా ఆయన కనబడే విధంగా ఏదో 4 జంక్షన్లు అభివృద్ధి చేశారు తప్పితే నిర్మాణాత్మకమైనటువంటి అభివృద్ధి ఎక్కడ కానరాలేదు. దానికి సేమ్ టైము ఈ ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత కానీ భరత్ చేసినటువంటి అవినీతి మీద కానీ ప్రజలు విసిగిపోయి ఉన్నారు. దాంట్లో భాగంగానే ఓటు విపరీతంగా జరగడం కానీ రేపు రాబోయే రోజు ఎన్నికల జూన్ 4వ తారీఖున ఈ రాజమహేంద్రవరం ఉమ్మడి అభ్యర్థిగా ఆదిరెడ్డి వాసు గారు ఇంచుమించు 34,000 మెజార్టీతో గెలవబోతా ఉన్నారు. ఆ భరత్ రామ్ ఏదైతే అనుకుంటున్నాడో అదైతే మాత్రం అవాస్తవం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ఉన్నప్పుడు చూసాం, అంటే చంద్రబాబు సెంట్రల్ జైలు కేంద్రంగా ఉన్నప్పుడు రాజకీయం చాలా చాలా హాట్గా జరిగిన పరిస్థితి. అప్పుడు ఆ టైంలోనే పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి నేను ఖచ్చితంగా టీడీపీ వైపు ఉంటాము, ఖచ్చితంగా కూటమిలో భాగంగానే ముందుకు వెళ్తామని చెప్పారు. అంటే ఆ చెప్పిన మరుక్షణం నుంచి ఖచ్చితంగా టీడీపీకి కావచ్చు జనసేనకి కావచ్చు ఓటు ట్రాన్స్ఫర్ అయితే జరగదు, పైపైన నాయకులు మాత్రమే కలుస్తున్నారని కింద క్యాడర్ కలవట్లేదు అనే దానికి మీరు ఏం చెప్తారు? ఎలాంటి పరిస్థితులు అయితే ఈ ఎలక్షన్లో చూసాం? ప్రజల్లో విపరీతమైనటువంటి మార్పు కోరుకుంటున్నారు. ఫస్ట్ అది క్యాడర్ పార్టీల పరంగా పక్కన పెడితే ప్రజలు విపరీతంగా మార్పు చేంజ్ కోరుకుంటున్నారు. ఎలాగంటే ఒక ఉద్యమం చేస్తే ఎలాగైతే బయటకు వస్తారో అలాగే ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో ఈ ప్రభుత్వం మాకు వద్దు బాబాయ్ అనే విధంగా ఎక్కడెక్కడి నుంచో ప్రజలు రావటం కానీ ఓటు వేయటం కానీ అదంతా ఏంటంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత అంత తీవ్రమైన స్థాయిలో కనబడింది ఫస్ట్. రెండోది ఇప్పుడు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఓటు ట్రాన్స్ఫర్ అయ్యిందా లేదా అన్నదానికి ఎక్కడికక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మెసేజ్ చెప్పారో ఆ మెసేజ్ని నరనరాల్లో జీర్ణించుకొని జనసేన పార్టీకి సంబంధించిన సైనికులు కానీ సింపథైజర్స్ కానీ లాస్ట్ టైం 2019లో ఎక్కడైతే 23,000 ఓట్లు ఇక్కడ క్యాండిడేట్తో సంబంధం లేకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారి ముఖం చూసి 23,000 ఓట్లు ఇక్కడ వేశారు ప్రజలు. అంటే కళ్యాణ్ గారి పట్ల అంత సాఫ్ట్ కార్నర్ ఉన్నటువంటి నియోజకవర్గం రాజమహేంద్రవరం. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా దానికి అనుగుణంగా మాట్లాడడం కానీ మౌల్ట్ అవడం కానీ రాజమండ్రి ప్రజానికానికి తెలుసుది. ఎప్పుడైతే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి కోసం పవన్ కళ్యాణ్ గారు రావటం ఇక్కడ ఒక చారిత్రాత్మకమైనటువంటి రాజమహేంద్రవరం నగరం నుంచే మేము తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తామని చెప్పడం, వాళ్ళకి మద్దతు ఇస్తామని చెప్పడం, ఆ రోజు నుంచి మార్పు అనేది మొదలైంది.
పార్టీ క్యాడర్ కానీ ప్రజలు కానీ ఆ విధంగా నిర్ణయం తీసుకోవడానికి అనుగుణంగానే చేశారని మేము భావిస్తూ ఉన్నాం. అంటే ఓటింగ్ శాతం కూడా గతంతో పోలిస్తే పెరిగిన పరిస్థితి మనం చూసాం. ఇటు హైదరాబాద్, బెంగళూరు, మెట్రో సిటీస్ నుంచి కూడా ఇక్కడ ఓటు హక్కు ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి వినియోగించుకున్న పరిస్థితి. ఇదంతా కూడా ఖచ్చితంగా మా అభివృద్ధిని కాంక్షించే, మేము అందించిన సంక్షేమాన్ని కాంక్షించే ప్రజలు ఓట్లేస్తారంటూ కూడా వైసీపీ చెప్తున్న పరిస్థితుల్లో ఈ పెరిగిన ఓటింగ్ శాతానికి సంబంధించి మీరేమంటారు? ప్రభుత్వం మీద నిజంగా అభివృద్ధి మీద అయితే అంత కసిగా వచ్చి ఓటేయారండి. అభివృద్ధి జరిగితే ఓటేస్తారు అంతవరకు. ఇక్కడ ఏంటంటే ఒక కసి ఉంది ప్రజల్లో. ఎందుకు ఆ కసి అంటే ప్రజా వ్యతిరేకత నిర్ణయాలతో ప్రజలు తీసుకున్నటువంటి నిర్ణయం ఇది. ఎక్కడ మీకు ఒక జాతర, ఇప్పుడు మన సంక్రాంతి వస్తే హైదరాబాద్ నుంచి రాజమహేంద్ర వచ్చేటప్పుడు కానీ, మన జిల్లాలు వచ్చేటప్పుడు కానీ హైదరాబాద్ బోసిపోవటం, అక్కడ నుంచి వచ్చే టోల్ ప్లాజాలు అన్నీ కూడా 4-5 కిలోమీటర్ల మేరకు లైన్ ఉండడం చూస్తూ ఉంటాం. అలాంటిది ఈ ఎన్నికల్లో ప్రత్యేకించి దేశ విదేశాల నుంచి కూడా, ఎక్కడో అదర్ కంట్రీస్ నుంచి కూడా రావటం, ఓటేయడం అన్నది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి మీద కాదండి, కేవలం ప్రభుత్వం మీద ఉన్నటువంటి వ్యతిరేకత మీద. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి పంపాలనుకున్నారు ఒకటి. రెండోది, పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నది ఈ జిల్లా నుంచి. ఖచ్చితంగా మనం ఓటు హక్కును వినియోగించుకోవాలి. పిఠాపురం నియోజకవర్గం రాష్ట్రంలోనే అత్యధికమైన మెజార్టీతో గెలిపించే విధంగా మనం పనిచేయాలన్నది ఒకటి. రెండోది ఏంటంటే, మన ఓటు ద్వారా ఈ ప్రభుత్వానికి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నటువంటి ఈ నియంత పరిపాలనని అంతమొందించడం కోసం మనం ఖచ్చితంగా ఈ రోజున నిర్ణయం తీసుకోకపోతే మన భవిష్యత్ తరాలు చాలా నష్టపోతాయని చెప్పి ప్రజలు చాలా విస్తృతంగా ఆలోచించి ఓటేయడానికి రావడంలోనే ఆ మార్పు అనేది కనబడుతూ ఉంది. ఇక మీరు అన్నారు అంటే జనసేన పార్టీ అధ్యక్షులు పిఠాపురం నుంచి పోటీ చేస్తాను అన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు కూడా పిఠాపురం ఒక సబ్జెక్ట్ అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా దాని గురించి మాట్లాడుతున్న పరిస్థితి. బట్ డిప్యూటీ సీఎంని అంటే జగన్ లాస్ట్ రోజు ప్రసంగంలో ఖచ్చితంగా వంగా గీత గారిని గెలిపిస్తే డిప్యూటీ సీఎం నా పక్కన కూర్చోబెట్టుకుంటారన్నారు. ఆ తర్వాత ఆమె కన్నీళ్లు పెట్టించుకోవడం, ఇవన్నీ కూడా వైసీపీకి ప్లస్ అంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి. పిఠాపురంలో ఖచ్చితమైన మెజార్టీ తోటి వంగా గీత వస్తుందని చెప్తున్న దాన్ని మీరు అలా చూస్తుంటారు, మీరేమంటారు? ఎన్నికల్లో ఈ ఏడుపులు పెడబొబ్బులు అనేవి చూసాము, అది ముగిసిన అధ్యాయం అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి రాజకీయాల కోసం ఏం చేస్తాడన్నది వాళ్ళ ఫాదర్ డెడ్ బాడీ దగ్గర నుంచి ఇవాళ పిఠాపురం వంగగీత ఆడడం వరకు అందరూ చూసినాయే. ప్రజలు అంత తేలిగ్గా తీసిపోయే పరిస్థితి కానీ దాన్ని తీసుకునే విధానం కానీ లేదు. ప్రజలు పిఠాపురం నియోజకవర్గం ఎక్స్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారిని ఈసారి రాష్ట్రంలో అత్యధికమైన మెజార్టీతో అసెంబ్లీకి పంపాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు. దానికి అనుగుణంగా కులాలకి, మతాలకి అన్నిటికి వ్యతిరేకంగా కేవలం పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీకి పంపాలనేటువంటి ఒక బలమైన నిర్ణయంతో అంత రాత్రి అర్ధరాత్రి 12-1 గంట వరకు కూడా ఓటేయడానికి నుంచున్నారంటే ముసలోళ్ళండి. వయసు ఇదైపోయిన వాళ్ళు కానీ, యూత్ కానీ, అందరూ అన్ని రకాల ప్రజలు, అన్ని సెక్షన్స్ కూడా వన్ సైడ్ యాక్షన్గా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే వాళ్ళు చెప్తూ ఉన్నారో డిప్యూటీ సీఎం చేస్తానని, అతను గతంలో ఉన్నటువంటి డిప్యూటీ సీఎంలను ఏ రకంగా గౌరవించాడో, ఆ రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులను ఎలా చూశాడో ప్రజలందరికీ తెలుసు. పవన్ కళ్యాణ్ గారి కోసం, అతన్ని ఓడించడం కోసం 3 మంత్రుల్ని 3 మండలాలకు ఇన్ఛార్జీలు వేయడంలో కానీ, అంటే పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి అన్న అతన్ని ఎంత భయపెట్టాడు అన్నదానికి ఒక ఎగ్జాంపుల్. అతను బయట ఉంటేనే ఎంత భయం ఉంటే రేపు అసెంబ్లీకి వస్తే ఎంత సమస్య వస్తుంది అన్న ఉద్దేశంతో అతను చేయాల్సినంత చేశాడు. కానీ ప్రజలు ఏంటంటే పిఠాపురం ప్రజానికం వన్ సైడ్గా పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రంలోనే అత్యధికమైన మెజార్టీతో గెలిపించడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయంలో భాగంగానే అంత అత్యధికమైన పోలింగ్ జరగడం కానీ, అర్ధరాత్రి అయినా కూడా ప్రజలు స్వచ్ఛందంగా గంటల తరబడి క్యూ లైన్లో నుంచి ఓటేయడం కానీ మార్పుకు సంకేతంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇక చివరిగా చెప్పండి, అంటే రాబోయే 4th ఎలాంటి ప్రిపరేషన్ తోటి కూటమి నేతలు ఉన్నారంటే ఏం చెప్తూ ఉంటారు? అంటే మీరు అనుకున్నది మధ్యాహ్నం వరకు ఫైనల్ అయిపోద్దా, లేకపోతే సాయంత్రం వరకు ఒక ట్రైన్స్ ఏమొస్తుందని మీరు భావిస్తున్నారు? మేము పర్సనల్గా అనుకునేది ఏంటంటే, ఫస్ట్ సెషన్ నుంచే వన్ సైడ్ ఎలక్షన్గా మేము భావిస్తూ ఉన్నాం. ఈ రాబోయే రోజు ఈ జూన్ 4 ఏదైతే ఉందో రాష్ట్రంలో అత్యధికమైన మెజార్టీతో, వన్ సైడ్ మెజార్టీతో ఈ 130-140 స్థానాలతో ఎన్డీఏ గవర్నమెంట్ పెట్టబోతా ఉందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఆ ట్రెండ్ కూడా మార్నింగ్ నుంచి వన్ సైడ్గానే వెళ్తుందని మా యొక్క ఆలోచన. రైట్, పూర్తి కాన్ఫిడెన్స్లో ఉన్నారు. ఇటు ఖచ్చితంగా వన్ సైడెడ్గానే ఎలక్షన్ జరిగింది, ఇటు ఓట్ ట్రాన్స్ఫర్ విషయంలో పక్కాగా జరిగింది. ఎనలేని అంటే లాస్ట్ టైం ఎలక్షన్స్లో కానీ, అంతకు ముందు ఎలక్షన్స్లో కానీ ఎవరు వచ్చిన పర్సంటేజ్ కానీ ఇప్పుడు వచ్చి ఎక్కువగా ఇక్కడ కంటెస్ట్ చేసి, అంటే ఇక్కడికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రభుత్వ వ్యతిరేకత ఓటే, అదే కూటమి బలం 130+ ఖచ్చితంగా ఉంటుంది అంటే కూటమిలు అంటూ కూడా వైసీ నుంచి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ గణేష్తో విక్రమ్, సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి.